హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ వీడియో వచ్చేసి ఏంటంటే 78th ఇండిపెండెన్స్ డే సందర్భంగా మధు రాజ్ స్కూల్ నుంచి మధు సార్ ఫ్రీడమ్ ఫైటర్స్ థీమ్ మీద 2 days ఎగ్జిబిషన్ అయితే కండక్ట్ చేశారు. ఇది గుంటూరులో ఉన్న లైబ్రరీలో 2 days కండక్ట్ చేశారనమాట. మీరు చూస్తున్నవే. అండ్ ఈ ఎగ్జిబిషన్లో నేను కూడా పార్టిసిపేట్ చేశాను. నేను ఎవరెవరు వేశాను, ఎన్ని వేశాను, ఏంటి అనేది మొత్తం ఈ వీడియోలో చూసేద్దాం. ఇంకా ఫస్ట్ డే ఎగ్జిబిషన్ అయితే ఇలా స్టార్ట్ అయిపోయింది. అండ్ నేను నా లైఫ్లో ఒక డ్రాయింగ్ ఎగ్జిబిషన్లో పార్టిసిపేట్ చేయడం ఇదే ఫస్ట్ టైము. నేను చిన్నప్పటి నుంచి నేను ఎప్పుడూ డ్రాయింగ్లో పార్టిసిపేట్ చేయలేదు. ఇదే ఫస్ట్ టైము. నాకు ఈ ఎక్స్పీరియన్స్ కొంచెం కొత్తగా అనిపించింది. అండ్ వచ్చిన వాళ్ళకి రిటర్న్ గిఫ్ట్స్ ఏమైనా ఉంటే బాగుంటుంది కదా అని చెప్పేసి అని సార్ ఇలా రిటర్న్ గిఫ్ట్స్ అయితే ప్లాన్ చేశారు. సో మీరు చూస్తున్నట్లయితే ఒకే ట్రీలో మనకి చాలా మంది ఫ్రీడమ్ ఫైటర్స్ అయితే కనిపిస్తారు. ఇది సార్గా ఓన్ థీమ్ అనమాట. సార్ ఓన్గా ఆలోచించి రిటర్న్ గిఫ్ట్స్ వాళ్ళకి ఏమైనా ఉంటే బాగుంటుంది కదా అని ఇలా ఒక బొమ్మ డ్రా చేసి వాటిని షీల్డ్ లాగా చేసి వచ్చిన వాళ్ళకి రిటర్న్ గిఫ్ట్స్ లా అయితే ప్లాన్ చేశారనమాట. అండ్ మీకు ఎవరెవరు ఆ ట్రీలో కనిపించారో నాకు వీలైతే కామెంట్ చేయండి. అండ్ ఫస్ట్ ఎగ్జిబిషన్ అయితే మాకు ఇలా జరిగింది. సో ఇంకా మేడం అందరి దగ్గరికి వచ్చి ఎలా వేశారు, ఏంటి, మొత్తం పెన్సిల్ యూజ్ చేశారా, అందరూ చాలా చక్కగా వేశారు అని చెప్పేసి అని మమ్మల్ని అందరినీ మంచిగా అప్రిషియేట్ చేశారు. అండ్ ఇంకా మధ్యలో చాలా మంది వచ్చి చూసి వెళ్ళారు. అందరూ చాలా చక్కగా వేశారు, చాలా బాగుంది అని చెప్పేసి అని మమ్మల్ని అందరినీ అప్రిషియేట్ చేశారనమాట. అండ్ ఫస్ట్ డే ఎగ్జిబిషన్ అయితే మాకు ఇలా కంప్లీట్ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ సెకండ్ డే రిటైర్డ్ ఎస్పీ చక్రపాణి సార్ వచ్చారు. ఇంకా సార్ కూడా అందరి దగ్గరికి వచ్చి అందరి పిక్చర్స్ చూసి చాలా మంచిగా వేశారు అని చెప్పి మమ్మల్ని అందరినీ అప్రిషియేట్ చేశారు. సో అసలు ఈ రోజుల్లో పిల్లలకి ఫ్రీడమ్ ఫైటర్స్ అంటే ఎవరో కూడా తెలియట్లేదు. మీరు మంచి థీమ్ తీసుకొని ఇలా ఎగ్జిబిషన్ కండక్ట్ చేయడం నాకు చాలా బాగా నచ్చిందని చెప్పేసి అని మా సార్ని మమ్మల్ని అందరినీ అప్రిషియేట్ చేశారు. ఇంకా తర్వాత గుంటూరు 1 టౌన్ ఎమ్మెల్యే నజీర్ గారు అయితే వచ్చారు. ఇంకా సార్ కూడా అందరి దగ్గరికి వచ్చి ఒక్కొక్కళ్ళవి చూసి పర్సనల్గా చాలా బాగున్నాయి, అసలు చాలా చక్కగా వేశారని చెప్పేసి అని మమ్మల్ని అందరినీ అప్రిషియేట్ చేశారు. నాకైతే నేను చిన్నప్పటి నుంచి నేను డ్రాయింగ్ ఏం నేర్చుకోలేదు. నేను లాస్ట్ మార్చ్ అంటే ఇప్పటికి 5-6 months అవుతుంది నేను డ్రాయింగ్ నేర్చుకుని. అంతే, నాకు జస్ట్ బేసిక్స్ కూడా తెలియవు అనమాట. నేను బేసిక్స్ నుంచి స్టార్ట్ చేసింది మార్చిలోనే. నేను ఈ పెన్సిల్ పోర్ట్రేట్ని లాస్ట్ టైం మేము అరకెళ్ళినప్పుడు అక్కడ చూశాను ఈ పెన్సిల్ పోర్ట్రేట్ని. ఇంకా అప్పటి నుంచి ఇది బాగుంది కదా, నేను నేర్చుకోవాలని చెప్పేసి అని మా హస్బెండ్ అడిగాను. తను వెంటనే ఓకే అన్నారు. అలా ఎంకరేజ్ చేసే ఒక మనిషి మన పక్కన ఉంటే మనం ఏదైనా సాధించగలం అనమాట. ఇన్ కేస్ అది ఇంపాసిబుల్ అయినా సరే మనం అచీవ్ అవ్వగలం. సో నేనైతే నా లైఫ్లో ఒక డ్రాయింగ్ నేర్చుకుంటాను ఇలా అని చెప్పేసి నేను ఎప్పుడూ ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ ఒక డ్రాయింగ్ ఎగ్జిబిషన్లో కూడా పార్టిసిపేట్ చేయడం నేను ఇదే అనమాట ఫస్ట్ టైము. అండ్ నేనైతే డ్రాయింగ్లో ఇలా ఒక గిఫ్ట్ తీసుకోవడం ఇదే అనమాట ఫస్ట్ టైము. నాకు చాలా మంచిగా అనిపించింది ఆ ఎక్స్పీరియన్స్, ఏదో తెలియని హ్యాపీనెస్. అండ్ ఇంకా నేనేమేమి వేసాను ఏంటి అని చెప్పేసి మీకు చూపిస్తా అన్నాను కదా, వచ్చేయండి చూసేద్దాం. అండ్ మీలో ఎవరైనా ఇలా పెన్సిల్ పోర్ట్రేట్స్ వేయించుకోవాలని ఉంటే మన ఛానల్లోకి వెళ్తే ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంది. ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసి అందులో అయితే నాకు మెసేజ్ చేయండి, నేను మీకు డీటెయిల్స్ అన్ని చెప్తాను. ఇంకా నేనైతే ఇవే వేసానమాట. భగత్ సింగ్, ఛత్రపతి శివాజీ, లాలా లజపత్ రాయ్, ఝాన్సీ లక్ష్మీబాయి, అల్లూరి సీతారామరాజు, సర్వేపల్లి రాధాకృష్ణ అండ్ చంద్రశేఖర్ ఆజాద్ అండ్ టంగుటూరి ప్రకాశం పంతులు గారు, ఈ 8 pictures అయితే నేను వేసానమాట. అండ్ వీళ్ళందరిలో మీకు ఇష్టమైన ఫ్రీడమ్ ఫైటర్ ఎవరో నాకు కామెంట్ చేయండి. అండ్ నేను వేసిన ఈ 8 picturesలో మీకు మంచిగా ఏది నచ్చిందో అండ్ ఏది నచ్చలేదో 2 కామెంట్ చేయండి. అండ్ ఇలాంటి మోర్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని తప్పకుండా ఫాలో అవ్వండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. బాయ్ బాయ్.